ఫైనల్గా ఇండియా అయితే బోని కొట్టేసింది మామ. న్యూజిలాండ్ మీద ఫస్ట్ సిరీస్ అయితే ఫస్ట్ వన్డే అయితే ఇండియాకి గెలిచేసింది మ్యాచ్. న్యూజిలాండ్ కొట్టిన 300 పరుగులు అయితే మన ఇండియా అయితే చట్టా చాటేసింది, బోని కొట్టేసింది అనమాట. 49 ఓవర్లోనే 6 వికెట్ల తేడాతో మన ఇండియా గెలిచేసింది అనమాట. విరాట్ కోహ్లీ 93 రన్స్, సుమన్ గిల్ 56 రన్స్, అలానే శ్రేయస్ 49, హర్షిత్ రాణా 29. అలానే లాస్ట్ మాత్రం ఫినిషింగ్ టచ్ అయితే మన కేఎల్ రాహుల్ అయితే ఓరా మాస్లో ఇచ్చేశాడు. 2 4లు 1 6 అయితే ఇచ్చి పడేశాడు. ఆ 6 కొట్టినప్పుడు విరాట్ కోహ్లీ ఫేస్లో ఒక షాకింగ్ భలేగా ఉందన్నమాట. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే మన విరాట్ కోహ్లీ కూడా సెంచరీ కొట్టుంటే బాగుండేది. 93 రన్స్ కాడైతే అవుట్ అయిపోయాడు. ఆ 7 రన్స్ కూడా కొట్టుంటే బాగుండే, వాళ్ళ కూతురికి గిఫ్ట్ ఇచ్చేవాడు, బాగుండేది. ఆ సెలబ్రేషన్ కూడా చాలా బాగుండేది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చాలా హ్యాపీనెస్ ఉండేవాళ్ళు. సో అదొక్కటే సాడ్ న్యూస్ అనుకోవచ్చు. కానీ ఏం పర్లేదు, ఈ సంవత్సరం ఫస్ట్ మ్యాచ్ గెలిచేసింది మన ఇండియాకి, అంత మంచిగా జరుగుతుంది. అన్ని మ్యాచ్లు మంచిగానే గెలుస్తూ వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. జై హింద్.